నగరంలో దళిత చైతన్య యాత్రను టీడీపీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ ప్రారంభించారు. నగరంలోని 33 వార్డులో దళితులను చైతన్యపరిచేందుకు యాత్ర ప్రారంభించినట్లు దళిత నాయకులు తెలిపారు. ప్రతి దళిత కుటుంబాన్ని కలిసి వైసీపీ ప్రభుత్వంలో దళితులకు జరిగిన మోసాలను, వారిపై జరిగిన దాడులను, హత్యలను వివరిస్తామన్నారు. టీడీపీ హయాంలో దళితులకు ఎన్నో పథకాలు అమలయ్యాయని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ పథకాలన్నింటినీ రద్దు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దళితులంతా కలిసి టీడీపీని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని దళిత నాయకులు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అరాచక పాలన కొనసాగిందని, టీడీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగబద్ధ పాలనను కొనసాగిస్తామని టీజీ భరత్ ఈ సందర్భంగా తెలిపారు. కర్నూలు నగరంలోని 33 వార్డులో ఉన్న దళితులను చైతన్యపరుస్తూ జగన్ ప్రభుత్వంలో దళితులకు జరిగిన అన్యాయాలను ఎండగడుతూ మేము ఈ యాత్రను కర్నూలు నగరంలోని 33 వార్డులో కొనసాగిస్తాం. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో దళితుల కోసము, క్రైస్తవుల కోసం, ముఖ్యంగా క్రైస్తవుల కోసము ఏటా 100 కోట్ల రూపాయలు కేటాయించి క్రైస్తవులను ఆదుకున్నాడు. అంతేకాకుండా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్నో లోన్లు ఇచ్చి దళితులకు కార్లు ఇచ్చి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ఎస్సీ కార్పొరేషన్ ని జగన్మోహన్ రెడ్డి ఎత్తిపడేశాడు. ముఖ్యంగా ఈరోజు మేము దళితులంతా ఏకమై చంద్రబాబు నాయుడు గారికి అయితేమి, మన భరత్ గారికి అయితేమి మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ముందుకు వచ్చినాము. ఇది ఆరంభం మాత్రమే. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి పతనము. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పతనం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా మేమంతా దళితులమంతా ఏకమై ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మరియు భరత్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం.